నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఇంటింటి ప్రచారంలో గోప్లాపూర్. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం గోప్లాపూర్ గ్రామంలో సోమవారం ప్రచారంలో భాగంగా సర్పంచ్ అభ్యర్థి అక్కల రాజేందర్ గౌడ్ ఇంటింటి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఇంకా అభివృద్ధి పదంలో గ్రామాన్ని ముందుకు నడిపించే ప్రయత్నిస్తామని చెప్పడం జరిగింది. ఉంగరం గుర్తుకు ప్రతి ఒక్కరూ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గోప్లాపురం గ్రామ ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. కెమెరామ్యాన్ MD నజీర్ తో వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ KP రెడ్డి. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం గోప్లాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి అయిన రాజు గౌడు గారితో వారు గెలిస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తారనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. గోప్లాపూర్ గ్రామ ప్రజలకు మరియు ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అక్కల రాజేందర్ గౌడు ఉంగరం గుర్తుపై ఓటు చేసి అందరూ భారీ మెజార్టీతో గెలిపించగలరని మనవి. గ్రామానికి సంబంధించిన అన్ని సమస్యలను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందువల్ల జూపల్లి కృష్ణారావు మంత్రి అండదండలతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో చేస్తానని గ్రామ ప్రజలకు నా యొక్క అభినందనలు. ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కల రాజేందర్ గౌడ్ అనే వ్యక్తిని పార్టీ తరఫున బలపరచడం జరిగింది సర్పంచ్ అభ్యర్థిగా. అతనికి మన గోప్లాపూర్ తరఫున అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ, అదేవిధంగా మన గ్రామంలో ఉండే సమస్యలు, డ్రైనేజీ సమస్య కానీ, CC రోడ్ కానీ, ఐమాస్ లైట్లు కానీ, ఎలాంటి సమస్య ఉన్నా అతనికి మేము తోడుగా ఉండి మంత్రి జూపల్లి కృష్ణారావు గారి సహాయ సహకారాలతో ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మేమంతా అన్ని సమస్యలు, ఏ సమస్య ఉన్నా కూడా మేమంతా సమన్వయంతో మీ ముందర, ఎందుకంటే లోకల్లో ఉండే వాళ్ళము, ప్రతి ఏ చిన్న సమస్య ఉన్నా ప్రతి కార్యకర్త కానీ, ప్రతి ఓటర్ కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎల్లవేళలో మేము అండదండలతో ఉంటామని మనవి చేస్తున్నాం. అదేవిధంగా మన గ్రామంలో ఈ CC రోడ్ల విషయం కానీ గతంలో మంత్రి గారిని అడిగిన తక్షణం మనకు దాదాపుగా ఇప్పటికే దాదాపు ఒక 30 లక్షల వర్కులు పెండింగ్ లో ఉన్నాయి. అంటే ఇంకా స్టార్ట్ చేయనివి SC సబ్ ప్లాన్ అనుకోండి. కొన్ని మంత్రి గారు గెలిచిన తక్షణమే ఒక 2 ఐమాస్ లైట్లు ఇప్పించారు. అదేవిధంగా ఇంకొక 3 లైట్లు కూడా ఐమాస్ లైట్లు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము గొప్పలు చెప్పకుండా, మేము ఎందుకంటే ప్రతిరోజు కార్యకర్త అనే వ్యక్తికి కానీ, ఓటర్ కానీ, గ్రామ సమస్యల గురించి కానీ అనునిత్యం ప్రయత్నం చేస్తున్నాం. 25 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమంలో, అంటే ఈ యొక్క విలేజ్ డెవలప్మెంట్ లో భాగస్వాములుగా ఉంటూ గోప్లాపూర్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి మా వంతు కృషి చేస్తూ సహకారం చేస్తున్నాం. అదేవిధంగా గోప్లాపూర్కు ఇప్పుడు ఒక 30 ఇండ్లు వచ్చినాయి. అవి కూడా అంతా స్టార్ట్ అయినవి. ఇంకొక 90 ఇండ్ల దాకా వస్తున్నవి. అవి కూడా ప్రతి సంవత్సరం ఒక 30 ఇండ్లు వస్తాయి కాబట్టి ఇంకా 3 సంవత్సరాలు మన గవర్నమెంట్ ఉంది. అందరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా త్రాగునీరు కానీ, సాగునీరు కానీ, ఈ యొక్క ఊరు సమస్యలు కానీ అన్నింటికి రాజగౌడు సర్పంచ్ అభ్యర్థి తరఫున మేము కూడా సహకారం ఎల్లవెల్లా ఉంటామని కోరుకుంటూ అత్యధిక మెజారిటీతో ఉంగరం గుర్తుని గెలిపించాలని కోరుతున్నాం. ఉంగరం గుర్తుకే అందరికీ ధన్యవాదాలు. సభ అధ్యక్షులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, మహిళలకు అందరికీ నా అభినందనలు. గోప్లాపురం గ్రామం అనేది 30 ఏళ్లకెళ్ళి పుల్లారావు గారు సర్పంచ్ని పెట్టినా కానీ, ఎంపీటీసీ పెట్టినా కానీ, ఎందుకంటే గతంలో రోడ్లు లేవు, విలేజ్లో పేదలు ఎక్కువ, 90% పేదలు ఉండి, ఉన్నవారు ఒక 10% ఉండి గతంలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎల్లెల జనాలతో ఉండి, పేదలమ్మడి ఉండి, వాళ్లకు హాస్పిటల్స్ కానీ, ఇల్లు లేకున్నా కానీ, వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సాయం కానీ, ప్రతి విషయంలో ప్రతి కుటుంబానికి అండదండలు ఉంటున్నారు. పుల్లారావు గారి నాయకత్వం అనేది, ఆ పుల్లారావు గారి నాయకత్వంలో గోప్లాపురం గ్రామంలో రాజగౌడ్ అనే క్యాబినెట్ డిక్లేర్ అందరి సభ్యులు గ్రామ పెద్దలతో కలిసి పిలిచి అందరితో మాట్లాడి
పునరాయ నాయకత్వంలో రాహుల్ గాంధీ డిక్లేర్ చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది 6 పథకాలు పెట్టారు. గతంలో ఏమైందంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. ఏది రేషన్ కార్డు కానీ ఆగిపోయింది, పింఛన్లు కానీ ఆగిపోయినాయి. ఇలాంటి ఏది డెవలప్మెంట్ లేదు అక్కడ. కేవలం అలమరిగిసి వచ్చింది, చాలా ఇబ్బందుల పాలైంది. అయితే మన ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ముద్దుబిడ్డ, మహబూబ్నగర్ జిల్లా ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు ప్రత్యేకంగా పేదల గురించి గుర్తించి పథకాలు, ఆరోగ్య కార్డులు, మహిళలకు ఫ్రీ బస్సులు, ఇలాంటి పథకాలు ఎన్నో తెచ్చారు. సన్నబియ్యం అనేది చాలా గొప్ప వరం లాంటిది. ఏ గ్రామానికి పోయినా ఆడబిడ్డలు ఏం చేస్తున్నారు. ఏంటి మన కొల్లాపురం ముద్దుబిడ్డ జూపల్లి కృష్ణారావు గారు మినిస్టర్ గారు, ఎక్సైజ్ మినిస్టర్ గారు అండదండలుండి మనకు గోపాపురం గ్రామానికి నిధులు తెచ్చి పుల్లారావు రాజగౌడ్ గారు సర్పంచ్ గా ఏదైనా ఉన్నా పెన్నింగ్లు ఉన్న పనులు గతంలో చేశారు 2 సంవత్సరాలకెళ్ళి. ఇప్పుడు ఏమైనా పెన్నింగ్లు ఉన్నా కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మిగతా ఏ విషయాలున్నా అన్ని చెరువు కట్టలు కానీ ఇలాంటివి అన్ని చేస్తారని నేను భావిస్తున్నా. గుర్తుకే మన ఓటు, ఉంగరం గుర్తుకే మన ఓటు, ఉంగరం గుర్తుకే మన ఓటు, ఉంగరం గుర్తుకే మన ఓటు. గ్రామమైన పుల్లారావు గారి ఆధ్వర్యంలో 500 పింఛన్ వచ్చింది. మన పుల్లారావు గారు ప్రతి ఇంటిలోనూ ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటున్నారు. ప్రతి ఏ ఇంటికైనా కానీ ఒక అన్నయ్య తమ్ముళ్ళుగా భావించి ఆదర్శంగా ఉన్నారు. ముందర కూడా ఇట్లే ఉండాలని కోరుకుంటున్నా. లేకుండా అందరూ కుటుంబ సభ్యులుగా భావిస్తాడు. ప్రతి కుటుంబం ప్రతి ఇంటికి మరణించే వారికి ప్రతి ఒక్కరికి 5,000, 10,000 సహకరిస్తాడు. ఏ హాస్పిటల్లో ఉన్నా కానీ, ఏదో సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇలాంటి ఏమైనా అమౌంట్ 10,000, 30,000 తక్కువ కానీ పెడతాడు. గుర్తుకు ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపేయాలని మిమ్మల్ని పెద్దవాళ్ళందరినీ ఆశిస్తున్నా.